ఒక 2 years క్రితం ఇదే అక్టోబర్ 2న ఆ మహానుభావుడి యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో నా దిశను మార్చడం జరిగింది. అదేవిధంగా ఈ అక్టోబర్ 2న విజయదశమి రోజున నా యొక్క దశను కూడా మార్చేటువంటి రోజును క్రియేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆ మహానుభావులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నాకు మహాత్మా గాంధీ సెకండ్ విషయం ఇదే, మహాత్మా గాంధీ గారు ఎందుకు నాకు ఆదర్శం అంటే, నాకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఇష్టమైన రెండవ వ్యక్తి మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా 15 సంవత్సరాలు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ యొక్క గారి ప్రేరణతో ఎంతో ఉన్నతంగా ఎదిగారు. ఆ మహానుభావుడికి కూడా మా జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆదర్శం కావడం నాకు ఇంకొక ఆనందించదగ్గ విషయం. మూడోది, దిస్ ఇస్ ద కంక్లూజన్ పాయింట్. మీకు చాలా ఫేమస్ డైలాగ్ ఒకటి మీకు తెలుసు, అది మన స్టైల్లో చెప్తే ఎలా ఉంటుందని ఈరోజు మీకు చెప్తాను. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. కష్టపడి పనిచేస్తూ నీతి నిజాయితీతో ఏ తప్పు చేయకుండా బతికే మనన్నెవరు ఆపేది ఆ భగవంతుడు తప్ప. ది సుప్రీం పవర్ all of above, there will be one supreme power, that is God. Without God blessings we cannot do anything. ఆ దేవుడి యొక్క దయ మన మీద కంపల్సరీ ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలంటే మనని ఆపే శక్తి ఒక దేవుడికి మాత్రం ఉంటుంది. మనం నీతి నిజాయితీతో కష్టపడి పనిచేస్తూ ఏ తప్పు చేయకుండా ముందుకు సాగితే జీవితంలో మనకు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. దసరా అంటే చెడు మీద మంచి ఎప్పుడు విజయం సాధించుందనే ఒక నమ్మకం, బలమైన నమ్మకాన్ని ఇచ్చే ఈ దసరా పండుగ మనందరికీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించి మన జీవితంలో ఒక మంచి దారిని వేయాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్త్రీ శక్తి అయినటువంటి దుర్గామాతకు మరియు నా ఆదర్శవంతమైన మహానుభావులు మహాత్మా గాంధీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన JRS TV YouTube channel for more amazing videos. Don't forget to like, comment and share this video. Once again, thank you so much one and all. ప్రేమతో మీ జంపయ్య కొండగొర్ల.